హాయ్ గాయ్స్. హలో గాయ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి బండి ఆఫ్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే బండి మూమెంట్ వరకు మనం ఏం చేయాలన్నది నేను ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ కీస్ కంప్లీట్గా ఆఫ్ చేయి. మేము ముందు ఇక్కడ లైట్ ఆన్లో ఉంది, ఇంకోటి స్టెప్ ఉంది, ఆఫ్ చేయి. అది ఇప్పుడు ఒక స్టెప్ ఆన్ చేయి. హే గాయ్స్, ఒక స్టెప్ ఆన్ చేస్తే మనకి లైటింగ్ అనేది ఆన్ అవుతుంది. సో అక్కడ చూడండి మీరు బోర్డులో మనకి ఎటువంటి కనెక్షన్ అయితే రావట్లేదు. సో సెకండ్ స్టెప్ ఆన్ చేయి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ స్టెప్స్కి మనకి కార్లో ఉండే ఎలక్ట్రానిక్స్ అన్నీ ఆన్ అవుతాయి. సో దానివల్ల మనకి ఏంటంటే అక్కడ స్పీడోమీటర్లో కూడా చూపిస్తుంది మనకు మొత్తం లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి డైరెక్ట్ స్టార్ట్ ఉంటుంది. స్టార్ట్ చేయడానికి వచ్చేసి మనకి క్లచ్ దొక్కి పట్టుకొని బండి న్యూట్రల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ. సో న్యూట్రల్లో ఉందా లేదా అనేది మనం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, సో ఫస్ట్ ఈ గేర్ రాడ్ ఉంది కదా, దీన్ని లెఫ్ట్కి అండ్ రైట్కి జరపాలన్నమాట. సో నువ్వు ఏ పక్కకి మూమెంట్ ఇచ్చినా కూడా అది మళ్ళీ మిడిల్ లేక్ అయితే వస్తుంది. సో ఇలా మిడిల్ లేక్ వచ్చింది అంటే మనకి ఇది న్యూట్రల్లో ఉంది అన్నట్లు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ ఆన్లో ఉందో లేదో చూసుకోవాలి. ఇది ఆన్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే బండి స్టార్ట్ చేయడానికి క్లచ్ తొక్కుతామో అప్పుడు ఒకవేళ మనం డౌన్కి ఉన్నామంటే బ్యాక్ సైడ్కి వెనక డౌన్కి వెళ్ళిపోతే, లేదంటే ముందు డౌన్కి ఉన్నామంటే బండి స్టార్ట్ చేయకముందు ముందు డౌన్కి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ముందర ఏమన్నా ఉన్నా కూడా తగులుకొని డ్యామేజ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కాబట్టి హ్యాండ్ బ్రేక్ ఆన్లో ఉండాలి. సో ఇప్పుడు క్లచ్ తొక్కి పట్టుకొని స్టార్ట్ చేయి. పూర్తిగా క్లచ్ తొక్కాలి. స్టార్ట్ చేయి. స్టార్ట్ చేసాం. ఓకే. సో స్టార్ట్ చేసిన తర్వాత వచ్చేసి మనకు పెట్రోల్ బండ్లు ఏంటంటే కనీసం స్టార్ట్ చేసినట్టుగా సౌండ్ కూడా రావు. సో మనకి ఏంటంటే ఇక్కడ ఆర్పిఎం చూడండి, అది మనకి 0కి 1కి మిడిల్లో ఉంది. సో అంటే బండి స్టార్టింగ్లో ఉంది అన్నట్లు. సో ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది కదా, ఇది వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్ ఆన్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లచ్ తొక్కి పట్టుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ డౌన్ చేయాలి. హ్యాండ్ బ్రేక్ డౌన్ చెప్పమని. సో హ్యాండ్ బ్రేక్ డౌన్ చేయాలంటే ఈ బటన్ అనేది ప్రెస్ చేసి గట్టిగా, అట్లా రాదు, కొంచెం పైకి లాగి బటన్ ప్రెస్ చేసి కిందికి దించు. పైకి లాగు, ఫస్ట్ కొంచెం లైట్గా పైకి లాగాల. బటన్ వత్తు చెప్తా. ఓకేనా? దించినావు. బండి వెనక్కి పోకుండా బ్రేక్ మీద కూడా కాలు పెట్టాలి. క్లచ్ బ్రేక్ రెండింటి మీద కాలు పెట్టాలి. హ్యాండ్ బ్రేక్ దించాము ఎందుకంటే బండి ముందుకు కానీ వెనక్కి కానీ పోకుండా. ఇప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ గేర్ వేయాలా. వెరీ గుడ్. కాకపోతే ఇట్లా పట్టుకో, నువ్వు ఇట్లా వెడల్పు పెట్టకుండా జస్ట్ ఇట్లా. ఓకేనా? ఫస్ట్ గేర్. ఇప్పుడు ఏం చేయాలంటే లైట్గా ఎక్సిలేటర్ అవసరం లేదు, క్లచ్ లైట్గా రిలీజ్ చేయాలా. జస్ట్ పిన్ డ్రాప్. మరీ అంత స్పీడ్గా రిలీజ్ చేసినావు అనుకో బండి ఆగిపోతుంది. ఇంకా లైట్గా. ఓకే. నిదానంగా ఎక్సలెంట్ రిలీజ్. సో ఒకవేళ ఇది ప్లేస్ అనేది ఈక్వల్గా ఉంది అంటే ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేదు కాబట్టి మనకు ఎక్సలేటర్ హాఫ్ క్లచ్ కంటే కొంచెం ఎక్సలేటర్ రిలీజ్ చేసిన తర్వాత బండి ఆటోమేటిక్గా ముందుకు మూవ్ అయింది స్లోగా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆర్పిఎం 2 వచ్చిందంటే స్పీడ్ వచ్చేసి మనకి 10 దాటింది. ఇప్పుడు ఏం చేయాలంటే క్లచ్ దొక్కి సెకండ్ గేర్లోకి రావాలి. క్లచ్ దొక్కు, పూర్తి క్లచ్ దొక్కాల. సెకండ్ గేర్, అది. ఇప్పుడు సెకండ్ గేర్ వేసినాం. సెకండ్ గేర్ స్పీడ్ వచ్చేసి 10 to 20 స్పీడ్. కొంచెం నిదానంగా స్లోలీ. ఇప్పుడు సెకండ్ గేర్లో వెళ్తున్నాం. కొంచెం స్పీడ్ పెంచు, కొంచెం. మళ్ళీ క్లచ్ దొక్కి థర్డ్ గేర్ ఎలా వేస్తావు, అది 5th గేర్ వేసినావు. వెరీ గుడ్. ఇంకా కొంచెం టర్న్ తీసుకో. ఇట్లా బండి స్లో అవ్వకూడదు. ఇప్పుడు ఏం చేయాలి, బండి స్లో అవుతుంది, క్లచ్ దొక్కాల. క్లచ్ దొక్కి ఏ గేర్ వేసినావు, 4th గేర్ వేసినావు. సెకండ్ గేర్. స్లోగా, కొంచెం స్లో, అంత స్పీడ్ వద్దు. ఇప్పుడు స్పీడ్ పోతున్నావు. మళ్ళీ ఏం చేయాలా, క్లచ్ దొక్కి థర్డ్ గేర్ వేయాలి. క్లచ్ తొక్కో, థర్డ్ గేర్. రైట్. మళ్ళీ టర్న్ తీసుకో. స్లోగా పోతాను, కొంచెం స్పీడ్ మరి అంత వద్దు, కొంచెం. ఇప్పుడు మళ్ళీ 4th గేర్ క్లచ్ తొక్కి. క్లచ్ తొక్కుతున్నావా? క్లచ్ తొక్కపోతే క్లచ్ ప్లేట్లు పోతాయి, బండి పాడైపోతుంది.
ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ 5th గేర్ చెప్తా. స్పీడ్ లేదు కానీ 5th గేర్ అది చెప్తాను నీకు. క్లచ్ దొక్కు. క్లచ్ పూర్తిగా ఇడిపి కాకు, లైట్గా ఇడిపిస్తాను చెప్తా. అద్దో షేక్ అవుతుంది కదా, క్లచ్ దొక్కు. బండి ఆగిపోయింది. న్యూట్రల్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయి. ఓకే.